ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాము. బాబురావు సార్ గారు హైదరాబాద్ జిందాబాద్ ఆర్గనైజేషన్ ద్వారా, పట్నం మార్గదర్శన్ ద్వారా చాలా కార్యక్రమాలు అవగాహన చేశాము. చెరువుల పరిరక్షణ కోసం 15 టీంలు కేటీఆర్ గారు పెట్టారండి. ఆ 15 టీంలలో ఉన్న ఐఏఎస్ అధికారులైనా అది ఏ అధికారి కూడా అసలు చెరువుల గురించి ఏం తెలియదు వాళ్ళకు. అసలు ఈవెన్ ఎఫ్టీఎల్ అంటే ఏంటో తెలియదు. మేము చాలాసార్లు చెప్పాము, ఆ కమిటీల కన్నా ఫస్ట్ మేడం గారిని తీసుకోండి, మేడం గారి సాయంతో ఒక కమిటీ వేయండి అని చెప్పాము. కేటీఆర్ గారికి చాలాసార్లు రిప్రజెంట్ చేశాము. సార్ రిప్రజెంట్ నోటెడ్ ప్లీజ్ అని వచ్చింది అంతేగాని తర్వాత ఏం చేయలేదు సార్. ఎందుకంటే సార్ రియల్ చెప్తున్నాను సార్, నేను చాలా చిన్నవాడిని. మేడం గారికి ఉన్న అవగాహన అక్కడ ఉన్న ఐఏఎస్ అరవింద్ సార్ గారు ట్విట్టర్ లో చాలా పెడుతుంటాడు లేక్స్ గురించి. మేము అది చేసాం, ఇది చేసాం, ఫండ్స్ 300 crores 400 crores అని ఎందుకు పెడుతున్నారు సార్ ఫండ్స్? అసలు లేక్స్ పరిరక్షణ కూడా అంటే వాళ్ళకి తెలియదు సార్ వాళ్ళకి. అందుకని మేము చాలా చెప్పాము, మళ్ళీ చెప్తున్నాము. ఇప్పుడు మేడం గారు చెప్పారు ఫిక్స్ వేయాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారిని కమిటీలో తీసుకోవాలి కంపల్సరీ మేడం గారు. ఎందుకంటే హుసేన్ సాగర్ దాంట్లో మేము ఎన్జిటి మేడం రిప్రజెంట్ చేసిందో ఒక్క అధికారి కూడా మాట్లాడలేకపోయారు మేడం గారి క్వశ్చన్స్ కి. అంటే చూడండి సార్, ఒక ఐఏఎస్ అధికారి కూడా ఆన్సర్ ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు ఎవరి కోసం ఉన్నారు సార్ వాళ్ళ అధికారులు? ఐఏఎస్ అంటే వాళ్ళకి మీనింగ్ తెలియదు. నేను సార్ మేడం గారు అంటే చాలా విమర్శలు కూడా చేస్తారు మేడం గారి గురించి. నేను నన్ను చెప్పారు మేడం గారు అసలు స్వార్థం కోసం చేస్తారు. సార్ స్వార్థం కోసం చేయడానికి సార్ ఎన్ని మేడం గారు ప్రతి చూడండి ఒక్కొక్క పాయింట్. ఈ పాయింట్స్ ఎవరైనా ఐఏఎస్ అధికారి చెప్పిండు అంటే నేను అప్డేట్ చేయొచ్చు. కేటీఆర్ గారికి ఏం తెలియదు. కేటీఆర్ సార్ గారికి మేము ఎన్నోసార్లు ప్రసార రిప్రజెంట్ చేసాం. సార్ రెస్పాండ్ అయ్యింది, ఓకే అన్నారు. మేడం గారు ఏదో కమిటీలో ఉంటారో అప్పటి వరకు లేక్స్ గురించి ఏది కాదు సార్. అన్ని లేక్స్ జిహెచ్ఎంసీలో అన్ని లేక్స్ కానీ సోషల్ మీడియా సార్, సోషల్ మీడియా కొంచెం అవేర్నెస్ తీసుకొస్తాం సార్. సోషల్ మీడియా ద్వారా చాలా మంది పబ్లిక్ మేము చూస్తున్నాం కదా. చేయాలి. ఇంకోటి సార్, ప్లస్ న్యాయస్థానాల ద్వారా మేము వెళ్తున్నాం కదా. లోకాయుక్తాలు 8 by 8 years అవుతుంది సార్, పెండింగ్ పడుతున్నాయి లేక్స్. మేము అక్కడ లేక్స్ గురించి ప్రొటెక్ట్ మేము పరిరక్షణ కోసం కేసులు వేయడం చెప్పాను కదా. పోస్ట్పోన్ 2 years అవుతుంది సార్ రామదపు లేక్స్ గురించి. అక్కడ ఎంక్రోచ్మెంట్స్ అయింది, సర్వే లేదు, ఎఫ్టీ లేదు. ఎంఆర్ఓ గారు ఇరిగేషన్ అంటే ఇరిగేషన్, హెచ్ఎండి అంటే హెచ్ఎండి వచ్చేసి మళ్ళీ లేక్స్ గురించి ఆఫీసర్స్ చెప్తారు. బుద్ధ భవన్ అంటే తిరిగి విసుకొస్తుంది సార్. ఇప్పుడు మీరంటే మీరు చాలా సీనియర్, ఎన్నో సంవత్సరాలు చూస్తున్నారు. పబ్లిక్ కూడా విసుకొస్తుంది సార్. కానీ మీలాంటి వాళ్ళు చాలా